హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. నేను మీ వాసంతినండి. ఈరోజు మనము మన కిచెన్లో ఆలు 65 చేసుకుందాము. నేను రెండు ఆలు తీసుకొని పీల్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో మనం ఇప్పుడు ఆలు 65 చేసుకుందాం. ఇదిగోండి నేను వాటర్ పెట్టేశాను. మనం దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే దీంట్లో వేసేసి 50% మాత్రమే కుక్ చేసుకోవాలి. మొత్తం కుక్ చేయొద్దు, జస్ట్ 50% కుక్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేద్దాము, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 50%, ఒక 4 minutes ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి ఇది 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము వేరే డిష్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి మనం ఇప్పుడు ఉడికించుకున్న ఆలులా కొద్దిగా కార్న్ఫ్లోరు, కొద్దిగా మైదా యాడ్ చేసి కలిపేసుకొని దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాము. అవసరమైతే ఒక 2 చుక్కలు ఆయిల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలకి పిండి అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి దీంట్లో ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసాను. మనకి ఎంత అవసరమో అంతనే ఉంచుకున్నాను నేను. ఇప్పుడు అది వేడిగానే ఉంది కదా, నేను గార్లిక్ యాడ్ చేస్తున్నా. ఇది గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. గార్లిక్ కొంచెం ఫ్రై అయింది కదా, ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నా. కొందరు గార్లిక్ ఆనియన్ కూడా యాడ్ చెయ్యరు, నాకు చాలా ఇష్టము. అంటే దాని ముక్కతో పాటు కొంచెం ఇవి కూడా అక్కడక్కడ వస్తుంటే చాలా టేస్ట్ అనిపిస్తాయి. వీటిలో నేను కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇదేంటి ఇప్పుడు సీజన్ కదా, రెడ్ చిల్లీస్ వస్తాయి కదా, కొద్దిగా అంత చింతపండు వేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది బాగా నిల్వ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ది. కానీ ఇట్లాంటి వీటికి 65లకు మాత్రం కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం పుల్ల పుల్లగా అట్లా చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు కొద్దిగా సరిపడా కారం యాడ్ చేసుకుందాము. తర్వాత సాల్ట్, ఇది నా స్టైల్ ఆలు 65. ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నా. ఇదేంటంటే కొంచెం ఇట్లా లిక్విడ్ ఉంటే ముక్కల్లోకి బాగా పోతుంది అనమాట. అందుకని కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు నేను కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా ఇంట్లో చేస్తే యాడ్ చేయను, కాబట్టి మీకు అందరు కనిపించాలి కదా, అందుకని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసిన. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేస్తున్నాం. ఇది హై ఫ్లేమ్లోనే మనం ఒక 2 minutes టాస్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇదిగోండి పర్ఫెక్ట్ అయిపోయింది. మనం ఇంకా డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగోండి మన ఆలు 65 క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఇదిగోండి మన ఆలు 65 రెడీ అయిపోయింది. చూడండి క్రిస్పీగా అసలు ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇట్లాంటి స్నాక్స్ చేసి పెట్టే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదా. ఇది నా స్టైల్
ఆలు 65 మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.